హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఏదైనా ఫంక్షన్ అంటే మనం ప్లేట్ డెకరేషన్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ ప్లేట్ డెకరేషన్ అనేది ఎలా చేయాలి, సో దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అనేది వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మా బ్రదర్ ఎంగేజ్మెంట్కి అయితే ఇలాగా ప్లేట్స్ని అయితే డెకరేట్ చేసామన్నమాట. సో మేమైతే ఇలాగా స్టీల్ ప్లేట్స్ పెట్టాలనుకున్నాం కాబట్టి బేస్ స్టీల్ ప్లేట్ తీసుకున్నాం. మీకు కావాలి అనుకుంటే ప్లాస్టిక్ ప్లేట్స్ కూడా వస్తున్నాయి వెరైటీ ఆఫ్ డిజైన్స్లో. సో మేము మాత్రం స్టీల్ ప్లేటే ఫిక్స్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇలాగ ప్లాస్టిక్ కవర్ వేసి చూసాము. నెక్స్ట్ ఇప్పుడు నెట్ మోడల్స్ కూడా వస్తున్నాయి కదా, నెట్ క్లాత్ కూడా వేసి చూసామన్నమాట. సో నాకైతే ప్లాస్టిక్ కవరే బాగా నచ్చింది, ఎందుకంటే మనం తెచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ చక్కగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి సో ప్లాస్టిక్ కవరే ఫిక్స్ చేసేసాను. తర్వాత ఇవన్నీ మనం వేసి ఫిక్స్ చేసేసిన తర్వాత ఆ కవర్ మీద ఒక ఫ్లవర్ పెడితే బాగుంటుంది అనుకున్నాము. సో వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అయితే చూసామన్నమాట. సో మీకు కావాలి అనుకుంటే న్యాచురల్ ఫ్లవర్స్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ అయితే చూసామన్నమాట. లాస్ట్కి అయితే నాకు కొన్ని వీడియోస్ చూసిన తర్వాత నాకు కొంచెం బాగా అనిపించింది ఏంటి అంటే గిఫ్ట్ వ్రాప్కి రిబ్బన్ వస్తుంది కదా. సో అదైతే ఫైనల్గా డిసైడ్ చేశాను అనమాట. సో పర్పుల్ కలర్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ కాబట్టి రింగ్స్ పెట్టడానికి ఒక బాస్కెట్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఆ బాస్కెట్లో ఫ్లవర్స్ అన్నీ వేసేసి ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే పెట్టేశామన్నమాట. సో అది కూడా బాగా సెట్ అయింది. సో ఆ బాస్కెట్ వచ్చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అదే ఇది నాకు 150 రూపీస్ అలా పడింది అనమాట. ఇక ఎంగేజ్మెంట్ రోజు అయితే ఇలాగా మేము తెచ్చిన ప్లేట్స్లో ఇలాగా ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ పెట్టేసి ఆ గిఫ్ట్ ప్యాక్ అయితే చేసేసాము. సో చేసేసిన తర్వాత మనం తెచ్చుకున్నాం కదా రిబ్బను, సో అది ఫిక్స్ చేసేసాను డబుల్ సైడ్ టేప్తో. అయితే చాలా బాగా అనిపించింది అనమాట. ఇవన్నీ లాస్ట్ మినిట్లో అనుకున్నాము కానీ మంచిగానే సెట్ అయింది అంతా. సో ఇదంతా మా వల్ల కాదు అనుకునే వాళ్ళకి ఇలాగ రెడీమేడ్గా ప్లేట్కి మనకి ఇలా నెట్ క్లాత్ అనేది ఫిక్స్ అయ్యి వచ్చేస్తుంది. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో మేము ప్లేట్స్ పెట్టాలి అనుకున్నాం కాబట్టి స్టీల్ ప్లేట్స్ని యూజ్ చేసాము. అదంతా కాదు అనుకుంటే మీరు ఈ మెథడ్ని అయితే యూజ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మేము తెచ్చిన ఇలాగ ప్లేట్స్ అన్నిటినీ ఇలా అయితే డెకరేట్ చేసేసాము. ఇక వచ్చిన ముత్తైదువులందరూ కలిసి ఒక్కొక్క ప్లేట్ని అయితే తీసుకువెళ్ళి అమ్మాయికి అయితే ఇచ్చేసి ఇలా అయితే పెట్టేశామన్నమాట. మా డెకరేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. లాస్ట్ మినిట్లో అనుకున్నా బాగానే డెకరేట్ చేసామనిపించింది అనమాట. మీ కామెంట్ని అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.